ఇప్పుడు వాళ్ళు కాదని వెనక్కి తీసుకొచ్చారు బండిని. ఇంక నేను వాళ్ళకి ఏం చెప్పలేక ఇక సరేలే, ఎట్లా అయితే అయిన కాడికి అయిందిలే, ఇంకా మనం ఎట్లా బాధపడుతున్నాం కదా బండి పోయిందని, వద్దులే ఇంకా ఉండనిలే, ఇంక మన కాడ ఉంటుంది, మనమే ఎట్లా కూడా చేపించుకోవచ్చు అనే ఉద్దేశంతో దేవుని వల్ల పోయిన బండి ఇష్టంగా నాకు వెనక్కి వచ్చింది. దేవుని కృప, అదృష్టం. అది కట్టలేక పోగొట్టుకున్నాను, చేపిలేనని ఆలోచనలో ఉన్నా నేను. కాకపోతే అది వెనక్కి వచ్చింది. దేవుని వల్ల ఎట్లా దాన్ని కొంచెం మార్గం చేసుకొని రిపేర్ చేయించుకోవాలా అని కొంచెం పోయేతలకి ఫీల్ అయ్యా. అందుకు ఫీల్ అయ్యి బాధపడతా వీడియో పెట్టుకోవాల్సి వచ్చింది. దేవుని వల్ల నాకు అదృష్టం కొద్దీ ఆటో వెనక్కి వచ్చేసింది. దేవుడు దయదలిసి నాకు ఇచ్చేసాడు బండి వెనక్కి. కొంచెం నిదానంగా ఉన్నాయిలే, కిస్తీలు ఉన్నాయి, కట్టుకుంటా. కొంచెం ఏదో ఎట్లా కూడా తిప్పలు పడి ఇంజిన్ చేయించుకుంటా. అది ఇచ్చేద్దాము, రిస్క్ ఉండదని ఫీల్ అయ్యాను. ఇచ్చేసినాక ఒక 3 రోజులు చాలా ఇబ్బంది పడాను. బండి లేక చాలా బాధపడతా తిరిగాను. బండి దేవుడి వల్ల నాకు మళ్ళీ దేవుడు దయచేసి నాకు ఆ బండిని వెనక్కి పంపించాడు. అందుకే పోయినాయి అనుకుంటా, ఈ 1800 పెట్టి సీల్ వేయించాను. మామూలుగా వాస్తవంగా అయితే పోకూడదు, ఫెయిల్ అయినాయి అంటే దేవుడి దయ వల్లే కుదురుబాటు కాకుండా నాకు ఇంజన్ ఫెయిల్ చేసి నాకు వెనక్కి వచ్చింది నా బండి. నాకు మళ్ళా ఉంది. నేను డ్యూటీకి వచ్చాను, నైట్ డ్యూటీకి వస్తా కదా, కాయల కాడికి వచ్చేసా. వచ్చేటప్పుడే చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే పబ్లిక్ ఉంటారు, వద్దులే చేయడం ఎందుకని చేయలేదు. నా రథవాహనం నాకు వెనక్కి వచ్చేసింది. దేవుడు మహాకృపను బట్టి నా ఆటో వెనక్కి వచ్చింది. నాకు శుభ్రంగా నా దేవుడు దయదలిసి నా బండి నాకు వెనక్కి ఇచ్చేసాడు. దేవుడి దయతోనే నా బండి నాకు వెనక్కి వచ్చింది. మళ్ళా దేవుడి మహాకృపతో నా ఆటో నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే కట్టలేనని భయమే కానీ కాకపోతే దేవుడు దయదలిసి మళ్ళీ నా బండిని నాకు ఇచ్చేయడం వల్ల దేవుని కృతజ్ఞతలు. అది సంతోషం, బాధ రెండు చూపించుకుంటున్నాను. హ్యాపీయే దేవుడి దయ వల్ల నా బండి నాకు రావడం, దేవుడు దయదలిసి నాకు ఇచ్చేయడం మంచి గొప్ప కానుక. ఇది నా ఆటో నాకు ఇచ్చాడు, మళ్ళీ నా దేవుడు వెనక్కి ఇచ్చేసాడు. ఎవరికి బాధ లేకుండా నా బండి నాకు వెనక్కి రావడం నా దృష్టిలో నాకు చాలా గొప్ప. అది సరిగా పెట్టనీకి రాకుండా ఉంది నాకు కెమెరా, ఎట్లా నాలో ఇది. అది దేవుని వల్ల నా బండి నాకు వెనక్కి వచ్చేసింది. నా ఆటో నాకు వెనక్కి వచ్చేసింది దేవుని వల్ల. దేవుడు కృప కానుక ఈ ఆటో నాకు. మీతో చెప్పుకోవాలనిపించి బాధ పంచుకున్నా కాబట్టి సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాను. అప్పుల వల్లే ఇది పోగొట్టానని ఫీల్ అయ్యా నేను. ఆ అప్పులే మళ్ళా దాన్ని వెనక్కి తీసుకొచ్చేదానికి నాకు పునాది నేసాయి. దేవుడు దయదలిసి నా బండిని నాకు ఇప్పించాడు. డ్యూటీలో కూడా ఉన్నా నేను ప్రజెంటు. కాయలు వేరే సార్ తిరణాలకని వెళ్ళిపోయాయి కాయలన్నీ. ఓనరు వేరే సార్ తిరణాలు పంపించాడు కాయలు. ఏం పెద్దగా లేవు. ఈరోజు సరుకు రావాలా, రేపు వస్తాయి, రేపు పొద్దున వస్తాయి సరుకు. ఇదే ఉండే సరుకు, ఉండేది ఇదే. వెనక పక్క ఉన్నాయి, కొంచెం ఉన్నాయి సరుకు. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఆడబెట్టి నా ఆటో ఆడుంది. పొద్దున ఇంకా శుభ్రంగా గడుపుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, ఫ్రెండ్స్ వచ్చినా వీడియో చేస్తాను. మొత్తానికైతే అప్పులు చాలా ఇబ్బంది పెడతాయి.
తీసుకునేటప్పుడు తమాషాగానే ఉంటుందిలే, కట్టాలంటే చుక్కలు కనపడతాయి. అప్పులు కట్టలేక బాధలు పడతారు, నరకం చూస్తా, ఎన్నో ఆశపడి ఇష్టపడినేటి పోగొట్టుకుంటా, ఎంతోమంది చుట్టాల కాడ అన్నదమ్ముల కాడ బాధపడతా, చాలా ఇబ్బందులు అప్పుల వల్ల. దయుంటే ఎవరు ఆలోచన పరంగా అప్పు చేయకండి. అప్పు చేయడం వల్లనే మనిషికి సమస్యలు. అప్పు చేయకపోతే మనం బతకలేము. మనకి ఏదో ఒక అత్యవసరం గొంతు మీద పడుతుంది, మనం తప్పక అప్పు చేస్తున్నాం. ఆ అప్పు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాం. నేను ప్రతిరోజు అడుగుతుంటా, దేవా ఎవరికి అప్పు సమస్య లేకుండా, అనారోగ్యాలు లేకుండా చూడు తండ్రి అని బతిమలాడుతుంటా. నేను ఈ అప్పుల బాధ ఎవ్వరికి ఉండకూడదు, అనారోగ్యం పాలు పడకూడదు, అప్పుల్లో ఎవరు పడకూడదు. అనారోగ్యాలు అత్యవసరాలే అప్పులకు కారణం. మనిషిని చులకన చేసేది అప్పే. మనం ఎంత గరీబులమైనా మనల్ని ఒకరు చూస్తే ఏరా బాగున్నావా అని ప్రతి ఒక్కరు పలకరిస్తారు. అప్పు వల్ల మన ఎదురు కూడా ఎవరు రారు. మనం వస్తున్నామంటే ఇటు వస్తే అటు నుంచి వెళ్ళిపోతారు. అంటే నా మీదే కాదులే, ఎవరికైనా అంతే. అప్పుల వల్లే అందరూ చీప్ అయిపోయేది. మనమేం సరదా ఏం కాదు కదా, కావాల్సికేమి చేయాలని అనుకో, ఏదో సమస్య వల్ల చేస్తాం. అది అతిమీరి పెద్ద సమస్య అవుతుంది. వాటిని కట్టలేక సూసైడ్ చేసుకోవడం, బాధలు పడడం, గొడవలు పడడం, భార్య పిల్లలు విడిపోవడం, వాటి వల్లే జరిగేది, అప్పుల వల్లే జరిగేది. మనకి డబ్బులు లేక మనం అప్పులు చేసి బాధపడుతుంటే, డబ్బులు ఉండి రొటేషన్ చేసుకోలేక వాటి వల్ల సమస్యలు ఎదుర్కోలేక చనిపోయేటోళ్ళు ఉన్నారు. అది అతిమీరి ఉంటే ప్రమాదం, అది లేకపోయినా ప్రమాదం. డబ్బులే పునాది కాబట్టి నేను ఇన్ని పేర్లు ఉండడంలో అప్పుల ఛానల్ అని పెట్టడం కారణం ఏంటంటే ఇదే మెయిన్. ఈ అప్పుల వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదని. దయచేసి ఎవరు అప్పులు చేయకండి. బాయ్. అప్పుల అప్పారావు.